కీరవాణి గారి పాటలకి చాలా మంది గేయ రచయితలే పాటలు రాసి ఉండొచ్చు, కానీ కీరవాణి గారు చంద్రబోస్ గారి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. నా ఆటోగ్రాఫ్ సినిమా కోసం కేకే గారు పాడినటువంటి పాట దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి మళ్ళీ మనం కూడా ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? గుర్తుకొస్తున్నాయా? నాకు బోలెడని పాటలు గుర్తుకొచ్చేస్తున్నాయి, కానీ ఈ గుర్తుకొస్తున్నాయి పాటని పాడడానికి కారుణ్యని ఆహ్వానిస్తున్నాను. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తు
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. సో వెరీ యాప్ట్ ఇవాళ మన ఈ సిచ్యువేషన్కి జర్నీ ఆఫ్ మ్యూజిక్లో చాలా గుర్తుకొస్తున్నాయి. అండ్ మీరు చాలా బాగా పాడారు సాంగ్. ఇంకా మాకు బోలెడని విషయాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ 82 సంవత్సరాల తెలుగు సినిమా ప్రయాణంలో ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నిర్మాతలు, కొంతమంది మన మధ్యలో లేరు, కానీ వాళ్ళ సినిమాలు ఎప్పటికీ ఉంటాయి. అండ్ మీరు పాడినటువంటి ప్రతి ఒక్క పాట హిస్టరీలో మిగిలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళ నిజంగా ఈ పాట ఎందుకు యాప్ట్ అంటే మొట్టమొదటి పాట పాడిన రావు బాల సరస్వతి గారి ధరించి ఐ థింక్ మేమందరం యంగ్స్టర్స్ అందరూ కూడా పాడుతా తీగ పిల్లలు అందరూ ఉన్నారు ఇవాళ. సో వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నా జర్నీ కూడా ఈటీవీ నుంచే స్టార్ట్ అయింది. ఐ వాజ్ జస్ట్ 12 years old. ఈటీవీ పాడుతా తీగ బాలు గారు చేసినప్పుడు ఫస్ట్ చిల్డ్రన్స్ సిరీస్ నేను అబ్బాయిలో గెలిచాను. నాతో పాటు ఒక రౌండ్ అంతా అంజనా సౌమ్య నేను గెలుస్తూ వచ్చాం. ఇంకో పక్కన మాళవిక వాళ్ళు వస్తారు. సో ఫైనల్గా నేను మాళవిక గెలిచాం. అండ్ ఫైనల్లీ ఇవాళ అందరం పాడుతున్నాం. ఇట్స్ సో గుడ్ టు సీ బాలు గారు మేము అందరం అదంతా ఇన్నేళ్ళు గడిచిపోయాను, అసలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సో చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ కారుణ్య. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియర్. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ పామ బలముతొస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కన్నె పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నాం ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో ఎకా ఎకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం.
ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.